హాయ్, వెల్కమ్ టు శ్రీక. సో ఈ రోజు మేము మీ ముందు ఒక మంచి వీడియోతో వచ్చాము. మా పెళ్లి అవుట్ఫిట్ గురించి చాలా మెసేజెస్, చాలా డీమ్స్ వచ్చాయి. నాకు అంటే పర్సనల్ గా నాకు నా శారీస్ నేను ఈ మధ్య కాలంలో కట్టుకుంటున్నాను, ఇవన్నీ ఫంక్షన్స్ కి కానీ వ్రతాలకు కానీ అన్ని నా పెళ్లి శారీస్ కదా. సో వాటి గురించి నాకు మెసేజ్ వస్తున్నాయి. అండ్ ఈయన అయితే మీరు అన్ని ఆబ్వియస్లీ బ్లాగ్స్ లో చూసారు, కానీ అంటే ఆ బ్లాగ్స్ లో అడిగారు అనమాట. మళ్ళీ ఇప్పుడు అడగలేదు. తనేంటి అంటే అప్పటి శారీస్ కూడా మళ్ళీ చిన్న చిన్న అకేషన్స్ కట్టుకుంటుంది కాబట్టి శారీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి, అసలు మీ వెడ్డింగ్ కలెక్షన్ చెయ్యండి. మన పెళ్లి ఎన్ని రోజులు జరిగింది? సో మాది వచ్చేసి 5 days మ్యారేజ్. అక్కడ నన్ను పెళ్లి కూతురు కొట్టినాం బ్రాహ్మణ్స్ కదా. సో బ్రాహ్మణ్స్ లో చాలా ఉంటాయి. అట్లా 5 days 5 రోజుల పెళ్లి అంటారు కదా. 2 days పెళ్లి కూతురు చేస్తారు. తర్వాత ఒక రోజు హల్దీ మెహందీ, ఒక రోజు కొట్నం ఉంటది, ఒక రోజు స్నాతకము, పుణ్యవాచన అంటే నాకుంటాయి. దాని తర్వాత ఏమంటారు మన పెళ్లి, దాని తర్వాత సంగీత్, తర్వాత పెళ్లి, ఎదురుకోళ్ళు, ఫస్ట్ ఎంగేజ్మెంట్ నుంచి. సో మాకు ఒక టోటల్ 7-8 ఈవెంట్స్ జరిగినాయి. సో పెళ్లి అనే పేరు మీద. సో కోరిన పెళ్లి 5 రోజుల పెళ్లి సో అట్లా జరిగిందన్నమాట. November 23rd మా పెళ్లి అయింది. సో 19th నుంచి నాకు స్టార్ట్ చేసింది. తనకి ప్రతిదీ కూడా అసలు ఇట్లా కళ్ళకి ఇంకా ఇట్లా మా కళ్ళ ముందు అంత బాగా చేసుకున్నాం పెళ్లి అయితే. 9.5 months అయిపోయింది. ఈ September 23rd కి 10 months అవుతుంది. సో ఏంటి అని అంటే ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. సో మంచి జరిగింది. సో ఈ రోజు మేము ముందుకు వచ్చాం. మీ ముందుకి అంటే నెక్స్ట్ అప్కమింగ్ మ్యారేజ్ సీజన్, వెడ్డింగ్ సీజన్ ఉంది. సో మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ గా ప్లాన్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ ఎవరి పెళ్లి అంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మేమేదో చూపించి మావు చేసుకోవడం కాదు. మా దాంట్లో మీకేమైనా నచ్చి మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాము. అండ్ ఆల్సో మనము అవుట్ఫిట్స్ అనేవి ఎక్కడ తీసుకున్నాం, ఎట్లా తీసుకున్నాం అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అనుకోండి. సో మీరు వెళ్ళిపోయి డైరెక్ట్ గా షాపింగ్ చేసేయచ్చు. అబ్బాయిలకి ఏముంటాయి అసలు కొనుక్కోవడానికి అనుకున్నా, బట్ ఇట్స్ వెరీ రాంగ్. మా ఆయన చాలా కొనుక్కున్నాడు. ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో కొనుక్కున్నా, కుట్టించుకున్నా, దాని తర్వాత కొన్ని డిజైన్ చేయించుకున్నా. నాకు ఈక్వల్ రెడీ అయినా చెప్పొచ్చులే. సో పెళ్లి నీ ఒక్కటి కాదు కదా, పెళ్లి అంటే ఇద్దరు కాబట్టి. అంటే బేసిక్ గా లేదండి, బేసిక్ గా అబ్బాయిలకి అంటే జీన్స్, కుర్తా, మాక్సిమం అసలు జీన్స్ అనే ముచ్చటనే ఎక్కలేదు పెళ్లిలా. సో ఒక జీన్స్ ఇట్లా ప్యాంట్ షర్ట్ అయితే అస్సలు వేసుకోలేదు. చాలా ట్రెడిషనల్ కదా. అంటే మనం ఎంత బాగా రెడీ అవుతామో ఆయన అంత బాగా రెడీ అయ్యాడు. అంటే మీరు వీడియోస్ చూసింటే నేను సెటప్ వేయించుకున్నా బయట. సో ఆ సెటప్ తగ్గట్టుగా మనం రెడీ అవ్వాలి కదా. సో అందరూ మా కజిన్స్ లో అందరూ కూడా కుర్తాలు వేసుకొని వస్తున్నారు. నేనే వేసుకోకుంటే ఇంకా బాగుండదు అనే ఉద్దేశంతో అసలు పెళ్లి కొడుకు అంటే హైలైట్ అవ్వాలి కదా. సో అట్లా ఇంకా కొంచెం ఇంకెక్కువ రెడీ అయ్యాను అనమాట. సో అట్లా రెడీ అయ్యాము. మేమేం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక చిన్న ఐడియా ఏంటంటే మా వెడ్డింగ్ ఫొటోస్ అన్ని వచ్చేసినాయి. సో ఒక్కో అవుట్ఫిట్ చూపిస్తూ పక్కన ఆ ఫోటో, ఆ రోజు దిగిన ఫోటో, మేము వేసుకున్న అవుట్ఫిట్ నాకు ఎట్లుందో ఇక్కడ పిక్చర్ చూపిస్తాం అన్నమాట. సో ఫోటో చూడండి. సో మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి అట్లాగా. సో అంటే మేము ఏదో డిజైనర్ వేర్లు అట్లా కుట్టించుకుని లేదు. నార్మల్ గా మాకు ఎంత ఫాస్ట్ గా అసలు October 26th రోజు ఎంగేజ్మెంట్ అయింది. సో దసరా తర్వాత. సో దాని తర్వాత మంచి రోజులు మొదలైతే అంటే ఇంకా రష్గా, సో ఫుల్ హడావిడిగా మేము అప్పుడు 1 month టైం లోనే మేము అన్ని వేసుకున్నాము. కానీ నాకు ప్రతి చీరకి ఒక స్టోరీ ఉంటది అన్నట్టు నా ప్రతి సారికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ కూడా ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ తన అవుట్ఫిట్స్ చూసిద్దాం. తొత్తనాలి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? ఫస్ట్ ఎంగేజ్మెంట్. ఎస్. సో ఎంగేజ్మెంట్ లో నేను ఫస్ట్ హాఫ్ సారీ వేసుకొని వచ్చా. ఈ హాఫ్ సారీ తర్వాత మా అత్తయ్య వాళ్ళు నాకు గ్రీన్ సారీ పెట్టారు అనమాట. సో మా దాంట్లో ఏంటి అని అంటే ఫస్ట్ ఏదైతే అత్తగారికి వచ్చి చీర ఉంటుందో అది ఖచ్చితంగా గ్రీన్ కలర్ శారీ ఉండాలి. సో అట్లా మా అత్త వాళ్ళు నాకు ఒక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ శారీ తీసుకొచ్చారు. అండ్ ఆ శారీ ఇక్కడ లేదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అది చాలా అంటే ఆబ్వియస్లీ తెలుసు కదా, ఫంక్షన్ అప్పుడు ఫుల్ రెడీ అవుతాం. ఇక్కడ ఫోటో ఇస్తాం చూడండి. మరకలు అంటే అవి ఉంటాయి కదా. సో డ్రై వాష్ అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చా. అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ వేసుకొని వచ్చా స్టేజ్ పైకి. అండ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. హాఫ్ సారీ ఇది ఎక్కడ తీసుకున్నా? ఇది సో ఇది గోయల్స్ అని చెప్పి నేను తెలిసినట్లో తీసుకున్నా. తెలిసిన గోయల్స్. సూపర్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా అమ్మమ్మ వాళ్ళు పెట్టిన చీర. ఫస్ట్ మా దాంట్లో మా మేనమామ వాళ్ళు చేస్తారు పెళ్లి కూతుర్ని. అట్లా అమ్మమ్మ వాళ్ళు తెచ్చిన చీర ఇది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది.
నేను అన్నిటికీ కూడా కొంచెం వర్క్ హెవీగా చేయించుకోలేదు, ఎందుకంటే ఇది ఫ్యూచర్ పర్పస్ గా మనం చాలా సార్లు వేసుకోవచ్చు వస్తుంది, అంటే నెక్స్ట్ ఈవెంట్ కి వేసుకునేటట్టు ఉండాలి. మన పెళ్లి అంటే మన పెళ్లికి ఒకటే యూజ్ అవుతుంది అని నా ఫీలింగ్. సో అందుకనే ఎక్కువ వర్క్ చేయించుకోలేదు. సో ఇది డిఫరెంట్ శారీ. అండ్ నేను మా కజిన్ సేమ్ శారీస్ తీసుకున్నాం యాక్చువల్లీ ఆ రోజా. సో పెళ్లి కూతురు అయిపోయింది డే 1. తర్వాత ఏం జరిగింది? హల్దీ జరిగిందా? ఆ రోజే మేము పోచమ్మ నాగలేకపోతాం మా దాంట్లో. సో పోచమ్మ నాగలేకపోయి వచ్చిన తర్వాత నేను అటార్ మార్చుకున్న తర్వాత నాకు హల్దీ జరిగింది. సో ఇది వచ్చేసి నా హల్దీ అవుట్ఫిట్. సూపర్. అండ్ ఇది మా ఆడపడుచు మా ఆయన కలిసి నాకు తీసుకెళ్లి నన్ను ఇప్పించిన డ్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ కమ్ మర్మరెంట్ శారీ లా ఉంటది అండ్ ఇంకొక ఓవర్ కోట్ లాగా వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ షీనిట్స్. మేము షీనిట్స్ లో ఉన్నాం ఇది. సో ఆ రోజు షీనిట్స్ ఎందుకు వెళ్ళినాము, వెళ్ళంగానే అలాగే ఫోన్ చేసి పిలిచినాము ఆ రోజు. సో నేను సిరి ఇద్దరం వెళ్ళాం అనమాట. నాకు సడన్ గా కాల్ చేసి నువ్వు ఇక్కడ షీనిట్స్ వచ్చేసి అన్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు షీనిట్స్ కాదు. అసలు మ్యాటర్ ఏమైందంటే యాక్చువల్ గా నేను చీర కొనుక్కున్నాం అనుకున్నా తెలుసా ఆ రోజు హల్దీకా. నేను హల్దీకి ఒక వైట్ సారీ అని అనుకున్నా. అంతలోపు వన్ సారీ లా ఉంది, బాగుంది, హల్దీకి బాగుంటది. యా. సో ఏంటంటే మేము ఆ రోజు మార్నింగే జస్ట్ ఇంకొక అంటే November 19th నుంచి మాకు స్టార్ట్ అయ్యే ఈవెంట్స్. November 11th నాకు ఇంకా గుర్తుంది. November 11th రోజు మేము వెళ్ళినాం అనమాట. షాప్కి వెళ్ళి చూస్తుంటే ఆ రోజు పొద్దున నీతో మాట్లాడితే నాకు టెన్షన్ అవుతుంది, ఇంకా హల్దీ మెహందీ డ్రెస్సెస్ కొనుక్కోలేదు, ఇంకా 1 week కూడా లేదు నాకు అని చెప్పి టెన్షన్ పడుతుంటే అప్పుడు నేను వెళ్ళి చూసినాం, మాకు కనిపించిన డ్రెస్సెస్. ఎంత హడావిడి అంటే ప్రతిదీ కూడా మా ఇట్లా ప్రతిదీ హడావిడి అయిపోయింది. మా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా మా లగ్న పత్రిక తర్వాత వెళ్ళాలి అని అంటే November 13th రోజు వెళ్ళాం. ఎంత హడావిడి అంటే అర్థం చేసుకోండి. November 10th లగ్న పత్రిక అయింది. మన పెళ్లి అంటే మనకి హడావిడి ఉంటాయి కదా, అట్లా హడావిడి ఉండే. అండ్ ఇదైతే నాకు మస్తు నచ్చింది. సిరి అయితే పెళ్లి మీది కాబట్టి బచాయిపోయినా ఉన్నది. సో అట్లా ఇది హల్దీ ఈవెంట్, హల్దీ అవుట్ఫిట్స్. అది ఈవెంట్ కాదు. అండ్ ఇది చూడండి మస్తుంది కదా. ఇదైతే సేమ్ షీనియర్ లానే తీసుకున్నా. ఇది నా మెహందీ అవుట్ఫిట్. ఆ దుపట్టా తీసేసి పైనుంచి అనిపిస్తుంది మంచిగా. దుప్పట్టా కూడా ఎంత బాగుందో అసలు. నేనైతే దీన్ని మంచి హాఫ్ సైడ్ లా వేసుకున్నా, సూపర్ ఉండే. మెరుస్తుంది కదా ఇట్లా. బ్రైడ్ అంటే మన బ్రైడ్ ఫీలింగ్ ఇవ్వాలి కదా. సో ఇది మెహందీ అవుట్ఫిట్. ఇది మెహందీ అవుట్ఫిట్ చూడడానికి అయితే మస్తు ఉంది, వేసుకుంటే ఇంకా బాగుంది. సో ఇది వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేసిండు బ్లౌజ్ కి. అండ్ మంచి గేరా ఉన్న లెహెంగా ఇచ్చాడు, లంగా. సో దీనికి ఒక దుప్పట్టా కూడా ఇచ్చాడు అనమాట, చూడగా వస్తుంది. అండ్ చాలా మంది మెహందీకి గ్రీన్ అవుట్ఫిట్ ప్రిఫర్ చేస్తారు, బట్ నేను అట్లా కాకుండా క్రీమ్ వేసుకొని మంచి లుక్ కోసం అని చెప్పి, అంటే లైట్ కలర్స్ చాలా ఫ్యాషన్ అయిపోయినాయి కదా, సో దానికోసం అని చెప్పి నా పెళ్లి మొత్తంలో కూడా ఒక్కటే లైట్ కలర్, అది కూడా ఇది ఒక్కటే తెలుసా. అంతగానో నాకు అన్ని డార్క్ కలర్స్ ఇది, ఎందుకంటే అందరూ నువ్వు కొంచెం ఫేర్ ఉంటావు కదా అంటారు, అట్లా అని చెప్పి అందరు నాకు డార్క్ కలర్స్ ఇచ్చారు. సో ఇదైతే నాకు ఉన్న లైట్ ఏకైక లైట్ డ్రెస్ ఇది. సో చాలా బాగుంది. ఇది కూడా షీనిట్స్. యా, ఇది కూడా షీనిట్స్. సేమ్ డే కొన్నాం 2 డ్రెస్సెస్. యా, అండ్ దిస్ ఇస్ గిఫ్టెడ్ బై సిరి. అండ్ మెహందీ అవుట్ఫిట్ దుప్పట్టా ఇది. దుప్పట్టని ఎంత బాగుంది కదా. అండ్ నాకు ఇట్లాంటివి ఇంత లైట్ వెయిట్ నేను క్యారీ చేయడానికి చాలా ఇష్టపడుతుంది. ఇట్లాంటివి నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా బాగుంది, మ్యాచ్ అయింది. వేసుకో. బ్లాక్ అండ్ క్రీమ్ అవుట్ఫిట్. నెక్స్ట్ వచ్చేసి కొట్నం సారీ. సో నా కొట్నంకి నేను చీర కట్టుకున్నా. అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను వరలక్ష్మి వ్రతానికి కూడా చీర కట్టుకున్నా. చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నా ఈ శారీ అని చెప్పి. సో ఈ శారీ వచ్చేసి మా ఇంటికి ఒక గద్వాల శారీస్ అమ్మడానికి ఒక ఆయన వస్తాడు అనమాట. సో ఆయన దగ్గర నేను ఈ శారీ తీసుకున్నా. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా డిఫరెంట్ అనిపించింది, చూడడానికి ఎంత బాగుందో. చాలా రాయల్ ఉంది కదా కలర్, మంచిగా చాలా. సో దానికి బ్లౌజ్ సూపర్. ఇది కొట్నం కట్టుకున్నాను. ఇది కొట్నంకి కట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి వ్రతం కట్టుకున్నా. సో చాలా మంది మీ వరలక్ష్మి వ్రతం శారీ ఎక్కడ తీసుకున్నారు అని కదా. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర తీసుకున్నా అంట. నేను పాసిబుల్ అయితే వాళ్ళ నెంబర్ కూడా ఇవ్వాలని ట్రై చేస్తాను. వాళ్ళ దగ్గర శారీస్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆల్మోస్ట్ మాకైతే 20 years నుంచి బాగా తెలుసు అనమాట. సో ఆయన కాంటాక్ట్ నెంబర్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇది నా సంగీత్ కి ముందు నేను ఈ చీర కట్టుకొని పల్లకిలో వచ్చినాను అనమాట. చూసింటారు కదా వీడియోస్ లో, పల్లకిలో డాన్స్ చేసుకుంటూ వచ్చింది. ఇట్లా ఈ చీర కూడా నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అయినాక
ఇప్పుడు నీకు కూడా చెప్పాలి స్టోరీ. నేను జాబ్ చేరినాక నాకు వచ్చే శాలరీతో ఫస్ట్ సెకండ్ శాలరీ ఉంటాయి కదా మనకు చాలా స్పెషల్. సో ఫస్ట్ సెకండ్ శాలరీతో నేను జీరో తీసుకున్నా. అదే చెప్పాను కదా మా ఇంటికి ఒక అంకుల్ వస్తాడని ఆయన దగ్గర తీసుకున్నా. ఆల్మోస్ట్ నేను తీసుకోకుండా 3-4 years అవుతుంది. 4 years మన జాబ్ జాయిన్ అయినప్పుడు 4 years బ్యాక్. 4 years అయింది. కానీ నేను స్పెషల్ ఒకేషన్ కి కట్టుకోవాలనుకున్నా. నా పెళ్లి నాకు అంతకుమించి అంటే కొని అట్లా కట్టుకోలేక తీసి పెట్టినట్లే అసలు తీసి పెట్టుకున్నాను తెలుసా. నేను ఎందుకు కోరుకున్నావు తెలియదు కానీ గుర్తుగా తీసి పెట్టుకున్నా. అనుకోకుండా నా పెళ్లి అప్పుడు నాకు ఇది ఖచ్చితంగా కట్టుకోవాలి అనిపించింది. సూపర్. నా పెళ్లిలో ఈ చీర కట్టుకున్నా. చాలా బాగుండే ఆ రోజు నిజంగా పల్లకిలో. చాలా చాలా బాగుంది. ఈ కలర్ చాలా రేర్. సో అందుకే నాకు చాలా నచ్చింది. అండ్ బిగ్ బార్డర్స్ నేను చాలా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి బిగ్ బార్డర్ అంటే పెద్ద బార్డర్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. సూపర్. ఇన్ని మోడడం ఒకటెక్ట్ అయితే ఇది ఒక్కటి మోడడం ఇంకా కష్టమైంది. ఇంకా బరువు అంటే దీపికా పడుకొని ఒక డోలు భజన సాంగ్ వేసుకున్నట్టు నేను ఇంత పెద్ద అవుట్ఫిట్లు ఎప్పుడు వేసుకోలేదు నా లైఫ్ లో. నేను సంగీత అవుట్ఫిట్ కొనుక్కోవాలి నీరు వేసుకోవాలి వెళ్ళి కొనుక్కోవాలి అని ఆలోచన ఉంటే మా ఆయన నాకు కాల్ ఆఫ్ సడన్ ఫోన్ చేసి ఒక పార్సల్ పంపించిన డబ్బులు తీసుకోని చెప్పిండు. తీసుకోగానే ఇంత పెద్ద బరువు ఉంది ఏముంటాయి ఇలా అని అనుకున్నా. ఫస్ట్ ఏం చేశానంటే నేను ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా సంగీత అవుట్ఫిట్ తీసుకున్నావు అంటే లేదండి ఇంకా తీసుకోవాలి అసలు ఇలా నాకు టైం దొరకలేదు అది ఇది అని అంటే అవునా సరే కలిసి వెళ్దాంలే తీసుకోకుండా అంటే ఓకే అన్నది. సో నేను అట్లా ఆలోచించిన కానీ ఇంత పెద్ద సర్ప్రైజ్ వస్తుంది అనుకోలే. ఓపెన్ చేయగా ఇంత పెద్ద గాక్రా. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేయకుండా పక్కన ఫోటో పెట్టేద్దాం. మస్తు కష్టం అని మాట్లాడటం. అది 3.25 kgs ఉంది వెయిట్. అది నేను అంత గ్రాండ్ లంగా వేసుకొని నేను అంత సేపు నిల్చొని అంటే అర్థం చేసుకుని నా పొజిషన్. సో ఇదైతే నా బెస్ట్ సర్ప్రైజ్. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గిఫ్టింగ్ దిస్. ఇది వేసుకున్న తర్వాత అందరూ కూడా స్టన్ అయిపోయిన మా వాళ్ళు. బేసిక్ గా నేను అమ్మతో షాపింగ్ వెళ్ళిన రోజు నాకు ఎందుకో డ్రెస్ చూడంగానే అనిపించింది అరే ఇది బాగుంది చాలా బాగుంది కదా సూపర్ ఉంటది అని చెప్పేసి. మా కజిన్స్ అందరూ స్టన్ అయిపోయారు తెలుసా నేను వేసుకోగానే. ఏమి అసలు ఇంతసేపు ఒక లుక్ ఉండే ఇప్పుడు ఇంకో లుక్ ఉంది అని చెప్పి నాకు మోడడం అయితే సో మోస్ట్ వెయిటెడ్ వెడ్డింగ్ శారీ ఇప్పుడు వచ్చేదేనా? దిస్ ఇస్ వెరీ స్పెషల్ శారీ. యా. సో ఈ పెళ్లి చీర కోసం మొత్తం పెద్ద ఇన్నోవా కార్ వేసుకుని అందరం పోయినాము. కష్టం అంటది చాలా పెద్ద కష్టం. అసలు చీరలు ఉన్నామంటేనే ఇంత పెద్ద కష్టం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాంట్లో ఒకటి నచ్చి ఇంకొకటి మనం అనుకున్నది ఒకటే. అంటే ఒకటి చెప్పనా 10 మంది పోయినాం కాబట్టి 10 మంది మైండ్ సెట్ కి నచ్చాలి. సో అదొక పెద్ద టాస్క్. ఇద్దరే పోయినారు అనుకో ఇద్దరు నచ్చేస్తారు ఈజీగా. 10 చీరలు కట్టి తెలుసా 10 చీరలు కట్టినాక ఇది ఆల్మోస్ట్ 11 చీర కన్ఫర్మ్ చేసినది. సో ఇది వచ్చేసి మీనాకారి సారీ. సో అంతకు ముందు వీక్ లోనే శ్రీకాంత్ వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి నారాయణ సిల్క్స్ కి వెళ్ళినా. ఆమె కూడా వెడ్డింగ్ ఉండే అది మంత్ లో. సో నారాయణ సిల్క్స్ కి వెళ్ళినా నేను ఒక చీర చూసినా చాలా బాగుంది అని చెప్పింది. సో మేము అన్ని ఆల్మోస్ట్ గ్రాండ్ మంది అన్ని తిరిగినా లాస్ట్ చూస్తుంటే నారాయణ సిల్క్స్ అని మెసేజ్ చేసింది. సో ఇక నారాయణ సిల్క్స్ కి వెళ్ళాం. లాస్ట్ ఎప్పుడంటే మేము 6 కి బయలుదేరి ఆల్మోస్ట్ 9 వరకు మన్ని షాప్స్ తిరిగి 9:15 కి వెళ్ళినాం. ఏం లేట్ అయిపోయిందిలే నాకు తెలిసి ఈ రోజు కాకపోవచ్చు 10 కి మూసేస్తారు షాప్స్ అనుకుని అయితే నేను మళ్ళీ బిల్లింగ్ టైం మేడం బిల్లింగ్ టైం అయిపోయింది ఇంకా చీర చూపించమని చెప్పాను. రీసెంట్ చాలా దూరం నుంచి వచ్చినామంటే చూపించారు. సో అయితే మీనాకారి శారీ చాలా మా దాంట్లో ఏంటంటే ఎల్లో రెడ్ అనేది మిక్స్ ఉండాలి శారీలో పెళ్లి చీరలో. సో అది కంపల్సరీ కాబట్టి మాకు ఒకటే ఆప్షన్ ఫిల్టర్ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. ఎల్లో ఉంటే సరిపోతుంది. షేడ్స్ ఎందుకంటే ఎల్లో అన్ని షేడ్ చూస్తే మళ్ళీ హల్దీ షేడ్ అంటారు లేదంటే ఏ నార్మల్ ఉంది పెళ్లి కూతురు లుక్ రావాలి అంటే ఎంతో కష్టపడాలి. గోల్డ్ జరీ రావాలి దాంట్లో. పెళ్లి కూతురు అంటే గోల్డ్ జరీ ఉంటేనే బాగుంటది. సో అట్లా అని చెప్పి సో అనుకున్న బడ్జెట్ కంటే ఒక 10,000 ఎక్కువ అయింది మాకు. సో నారాయణ సిల్క్స్ లో తీసుకున్నాం. ఇది నారాయణ సిల్క్స్ లో వెడ్డింగ్ కలెక్షన్ చాలా బాగుంది. సో ఈ సారీ అక్కడదే. అండ్ దీనికైతే మొత్తంలో పెళ్లి సీజన్ మొత్తంలో ఇంత హెవీ బ్లౌజ్ వేసుకునేది ఒకటే. ఇంకా పెళ్లి రోజు మరి ఆ రోజు వేసుకపోతే ఎట్లా నువ్వు హెవీ వద్దని చెప్పి ఇంత హెవీ బ్లౌజ్ సూపర్. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ కుట్టరు అంత పర్ఫెక్ట్ కుట్టరు. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఎలిగెన్స్ బొటిక్ వాళ్ళు కుట్టించుకున్నారు. ఆల్మోస్ట్ నీ బ్లౌజ్ అన్ని అక్కడి నుంచే కుట్టించుకున్నావు కదా. సో ఎలిగెన్స్ బొటిక్. సో ఇది వచ్చేసి నా వడిబియ్యం చీర.
సో పెళ్ళి అయిపోగానే ఒడి బియ్యం అప్పగింతలప్పుడు ఇది కట్టుకున్నాను కదా. నాకు ఈ చీరలు చూస్తుంటే నేను వెళ్ళిపోతుంది తెలుసా, అంతగానో చేసిన మా పెళ్ళిలా. అసలు నేను మా అమ్మ అన్నకి చాలా కనెక్టెడ్. సో వాళ్ళిద్దరు మొదలు పెట్టి వస్తున్నాం అని చెప్పి నాకు అసలు ఆగలేకపోయింది. బట్ సో ప్రతి ఒక్క అమ్మాయికి అదొక ఎమోషనల్ పార్ట్ అన్నమాట. సో మ్యారేజ్ వరకు అంటే ఆ జస్ట్ ఆ మూమెంట్ ముందు వరకు కూడా ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంతమంది కంగ్రాట్స్ చెప్తే అన్ని ఫొటోస్ దిగడము ఎంజాయ్ చేస్తాము. ఆ ఒక సెగ్మెంట్ రాగానే అందరు ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. సో అట్లా ఇది మా పెళ్లి ఎంత టైం తీసుకుందో, ఎంత సేపు అయిందో పెళ్లి అయితే అసలు ఎందుకో తెలియదు మాకు. వీళ్ళ ఇంట్లో గృహప్రవేశం, ఐ మీన్ ఇక్కడ గృహప్రవేశం 12 o'clock చేసిన, అంటే అర్థం చేసుకున్నాను అంతసేపు. నేను మాది ముహూర్తం వచ్చేసి 11:05 మార్నింగ్. సో మార్నింగ్ 11:05 ముహూర్తం అంటే నేను 8 o'clock పీటల మీదకి వెళ్ళిన 8:15 మేము పీటల మించి దిగింది అంటే స్టేజ్ మించి కింద దిగింది 8:30 12 hours పెళ్లి, 12 గంటల పెళ్లి చేసుకున్నాము. అది ఎందుకు అయింది ఏంటి అనేది అస్సలు మాకు కూడా తెలియలేదు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా పెళ్లి ఏమో నాకు తెలియదు కానీ బయట వర్షం స్టార్ట్ అయిపోయింది. అందరికి టెన్షన్, వర్షం ఏంటి అండ్ అందరూ ఒక మాట అంటారు, మీకు తెలుసా, ఇది మీకు తెలిసే ఉంటారు నాకు తెలిసి. చిన్నప్పుడు ఎప్పుడైనా బియ్యం తిన్నావా అని, అందుకే నీ పెళ్లికి వర్షం పడుతుంది అని చెప్పి నా కజిన్స్ నా ఫ్యామిలీ అందరూ వచ్చాడు. నువ్వు తింటుండే బియ్యం ఏమో నాకు గుర్తులేదు కానీ అన్నారు నేను తిన్నా అని. అది నిజం అంట, తినకండి ఎవరు, దయచేసి తినకండి. మళ్ళీ వర్షం అసలు ఈ మధ్యకాలంలో అసలు ఒక సీజన్ అంటూ లేదు వర్షాలకి. సో అట్లా వచ్చేసి బాగుంది సారీ, చాలా నాకు కూడా నచ్చింది సారీ. కనకాంబరంకి గ్రీన్ అనమాట. వడిబియ్యం చీర కూడా ఖచ్చితంగా బార్డర్ అనేది గ్రీన్ ఉండాలి. సో అట్లా అని చెప్పి ఈ సారీ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి శతమానం సిల్క్స్ లో తీసుకున్నా, చాలా బాగుంటది. అండ్ ఇది శతమానం సిల్క్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ షోరూమ్స్ మా ఇంట్లో అందరికి. బాగుంటది. కూకట్పల్లి బ్రాండ్స్ తీసుకున్నాం. అంటే నాకు అంతవరకు తెలియదు, మీరు వెళ్తూ ఉంటారు కానీ నాకు అసలు తెలియదు కదా. బట్ నా పెళ్లి షాపింగ్ వెళ్ళాక నేను ఇప్పటికైతే ప్రతి చీర కూడా ఆల్మోస్ట్ నేను కొనుక్కున్న చీరలు అయితే అన్ని శతమానానికి వెళ్ళాలనుకుంటా. సో ఇది అప్పుడు ట్రెండింగ్ చీర. సో ఈ చీర తీసుకున్నాం. అండ్ మొన్న రీసెంట్ గా కింద వ్రతం చేసుకున్నాం కట్టుకున్న చీర కూడా శతమానం గ్రీన్ కలర్. సో దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా మస్తు స్పెషల్ చీర నాకు. ఎందుకంటే నాకు అత్తయ్య వాళ్ళు పెట్టినాక, నేను ఇంటికి వచ్చినాక పెట్టిన ఫస్ట్ చీర గృహప్రవేశం చీర. సో ఇది బనారస్ చీర. సో రెడ్ ఇష్టం నాకు బాగా అని చెప్పి మాకు అప్పట్లో పెళ్లి కుదిరినాక July 14th రోజు పెళ్లి చూపులు అయిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ మేము ఈ చీర కొన్నాయి అంటే పెళ్లి అయిపోయి మా ఇంటికి వచ్చేంత వరకు ఒక 100 సార్లు చెప్పింటది నాకు రెడ్ కలర్ చాలా ఇష్టం అని చెప్పి. సో అందుకే గృహప్రవేశం చీర అనేది రెడ్ పెట్టాలనేది నేను. సో కంపల్సరీ రెడ్ పెట్టాలి మనం చెప్పి తీసుకున్నాము. ఇది కూడా శతమానం ఉంటుంది, శతమానం సిల్క్స్ లో స్కాల్ప్ బార్డర్ ది. సో నాకు చాలా బాగా నచ్చింది చీర. యా ఆల్మోస్ట్ మాకు ఎతికితే రెడ్స్ ఉన్నాయి కానీ అంటే కొన్ని డీసెంట్ రెడ్స్ లేదా మళ్ళీ కట్టుకునేలాగా నువ్వు స్టార్టింగ్ చెప్పినావు కదా. సో మళ్ళీ కట్టుకునేలాగా ఉండాలి కాబట్టి సారీ అట్లా తీసుకోవాలని చెప్పి. సో హెవీ రెడ్ సెట్స్ ఉన్నాయి, అవి తీసుకుంటే ఏంటంటే చిన్న అకేషన్స్ కట్టుకోవడానికి రాదు. ఇది అనుకో మామూలుగా కూడా కట్టుకెళ్ళొచ్చు. అండ్ ఇది ఎంత బాగుందంటే ఈ బనారస్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది యాక్చువల్లీ. పార్టీస్ వేసుకెళ్ళొచ్చు, ట్రెడిషనల్ ఈవెంట్స్ వేసుకెళ్ళొచ్చు. సో అట్లా క్లాసీ ఉంటది. అండ్ అంటే నాకు నా ఫీలింగ్ అయితే ఒకటే, పెళ్లి చీర కాకుండా అన్ని చీరలు మనం కట్టుకోగలుగుతాం కాబట్టి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎలిగెంట్ యాజ్ పాసిబుల్ మనం ట్రై చేయాలి. ఎందుకంటే చీరలు అనేది రిపీట్ చేయాలి. షుడ్ నాట్ వేస్ట్ మనీ. అవును మరి అంత డబ్బులు వేలు పెట్టుకుంటాం కాబట్టి నాకైతే అదే ఫీలింగ్. అది ప్యూర్ బనారస్ పట్టు అది. సో ఇది కూడా నాకు మస్తు నచ్చింది. సో నా వెడ్డింగ్ సీజన్ లో ఇదైతే లాస్ట్ సారీ. అండ్ ఇది కూడా మంచి శతమానం సిల్క్ లో తీసుకున్నా. సో ఇది కూడా లైట్ వెయిట్ పట్టు అంట. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతానికి కట్టుకున్నా. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ సింపుల్ ఈవెంట్స్, రిసెప్షన్స్ కి కానీ చిన్న ఈవెంట్స్ కి ఇట్లాంటి సారీస్ నేను చాలా ప్రిఫర్ చేస్తాను, చాలా బాగుంటాయి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. నేను దీన్ని హై నెక్ కుట్టించుకున్నా. చాలా మందికి ఈ డిజైన్స్ కూడా నచ్చినాయి. సో నేను ఒక షార్ట్ పెడతా నా బ్లౌజెస్ అన్ని, మొత్తాన్ని అవుట్ఫిట్స్ అన్ని అయిపోయినాయి. ఇట్స్ మై టర్న్ నౌ. నేను ఇప్పటికే మస్తు సేమ్ తీసేసుకున్నా. ఎందుకంటే అమ్మాయిలు అంటే చీరలు, ప్రతి చీరకు స్టోరీ అట్లా ఉంటది కాబట్టి ఇప్పుడు అబ్బాయిలు కాబట్టి ఫాస్ట్ అయిపోతాయి అనుకుంటున్నా. చూద్దాం. సో ఇంతసేపు ఒక 10 నిమిషాలు ఆడోళ్ళ ముచ్చట్లు అయిపోయింది కదా. డ్రెస్సులు, చీరలు, అక్కడ ఉన్న బ్లౌజులు, మ్యాచింగ్లు, కథ లక్షణం అయిపోయింది. సో ఇప్పుడు నాది సింపుల్ గా నా అవుట్ఫిట్ చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్. సో దిస్ ఈస్ మై ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్.
సో ఎందుకంటే మీరు ఫస్ట్ చూపించాం కదా తన చీర, ఎంగేజ్మెంట్ చీర, సో దానికి మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను కూడా గ్రీన్ వెళ్ళినా. సో గ్రీన్ అస్సలు నచ్చలేదు నాకు, కొంచెం ఆ పిస్తా గ్రీన్ షేడ్ లో తీసుకుందామని ఇట్లా వెళ్ళాం అనమాట. సో రెడీమేడ్ కూడా సెట్ కాలేదు, చూసినాం 2-3, కానీ సింపుల్ గా ఉన్నాయి, లేదంటే మరీ హెవీ ఉన్నాయి. సో అట్లా వద్దని చెప్పేసి ఈ క్లాత్, ఈ ఫ్యాబ్రిక్ అనేది మేము ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం అనమాట. తీసుకొని లోపల ఇది అండ్ లోపల దీని బాటమ్ కూడా గ్రీన్ ప్యాంట్ వస్తుంది. సో ఇట్లా గ్రీన్ కలర్ ప్యాంట్ వస్తుంది అనమాట. సో ఇది నేను కుట్టించుకున్నా, డిజైన్ చేయించుకున్నా. సో ఎలిగెన్స్ బొటిక్ మన మణికొండలో, సో వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇస్తాను నేను, మీరు సర్చ్ చేయొచ్చు, హేమ అని చెప్పేసి తను కుట్టించింది. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఆ రోజు నాకు అప్పుడే కాదు, ఇంకా ఎంతో మందికి కూడా నచ్చింది. సో దిస్ ఈస్ మై ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్. సో మనము ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి కదా. సో పెళ్లి రోజు ఫస్ట్ ట్రెడిషనల్ గా ఉందని చెప్పి ఫస్ట్ డే నవంబర్ 19th పెళ్లి కొడుకుని చేసినప్పుడు ప్యూర్ పట్టు అనమాట ఇది. సో పట్టుతోనే షర్ట్ కుట్టించుకున్నా, ఎందుకంటే ఇన్ని రోజులు నాకు పట్టు షర్ట్ వేసుకోవాలని చాలా ఉండింది, కానీ నాకు అకేషన్ రాలేదు కరెక్ట్ గా. సో నా పెళ్లికి అయితే వేసుకుందామని చెప్పేసి ఒక పట్టు షర్ట్ కుట్టించిన అనమాట. దానికి లోపల ఈ పట్టు పంచ, మామూలుగా పట్టు పంచ లోపల సో పట్టు షర్ట్ వేసుకున్న రోజు మించి ఒక కండువా వేసుకుని గోల్డ్ అద్దాలు పెట్టుకుంటే ఇంకా అసలు క్రేజీ ఉండే ఆ రోజు. నాకు వీడియో కాల్ చేసి నువ్వే నా పట్టు చీర కట్టుకుని నేను కూడా వేసుకున్నా అని చూపించిండు. పట్టు చీర మీరు అకేషన్ వస్తే పట్టు కట్టుకుంటారు కాబట్టి నేను కూడా పట్టు వేసుకుంటా అని చెప్పేసి కట్టుకున్నాను. కానీ చాలా బాగుంది. ఈ షర్ట్ ఒక 4500-5000 రూపీస్ దాకా అయింది విత్ స్టిచ్చింగ్. అంత కాస్ట్లీ క్లాత్ ఇది. సో ఇది ఖాదీ ఉద్యోగ్ కేంద్ర అని మలక్పేటలో న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ కిందనే మా ఫ్రెండ్ది దర్శన్ రాజా అని వాడు అనమాట ఇది. సో అప్పుడు నా ఫోటోస్ చాలా మంది చూస్తుంటారు మీరు, నా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ లో పెడుతుంటా అప్పుడప్పుడు దర్శన్ అని. సో వాళ్ళ షాప్ లో తీసుకున్నా. సో ఇప్పుడు ప్రస్తుతానికి దర్శనే ఉంటాడు షాప్ లో. సో హీఈస్ మేనేజింగ్ ఇట్. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అంటే మంచి ప్యూర్ పట్టు అంటే వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్ గా దొరుకుతాయి. పట్టు గానీ ఖాదీ, లెనిన్, కాటన్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. 30 years నుంచి ఉంది షాప్ అది. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి ఇప్పుడు ఆ లెగసీ వీడి కంటిన్యూ చేస్తున్నాడు. సో అట్లా అనమాట. సో ఈ షర్ట్ అక్కడ తీసుకున్నా, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా పెళ్లిలో మా నాన్న చూసింటారు కదా మీరు, నా కుర్తాస్ గానీ షర్ట్, పర్పుల్ కుర్తా అవన్నీ కూడా అక్కడే తీసుకున్నాం అదే షాప్ లో, క్లాత్ అంతా కూడా. సో ఎప్పుడన్నా మలక్పేట వెళ్తేప్పుడు విజిట్ చేయండి. సో దిస్ ఇస్ మై D1 పెళ్లి కొడుకు. సో మా దాంట్లో ఏంటంటే ఎంతో మంది ఉన్నారు అనమాట పెళ్లి కొడుకు చేయడానికి. సో మా మేనత్తలు, తర్వాత మా అక్కలు, వీళ్ళందరూ కూడా మేము పెళ్లి కొడుకుని మేము చేస్తాం అని నాకు బట్టలు పెట్టింది అనమాట. సో అందుకనే ఒక రోజులో మార్నింగ్ ఒక పెళ్లి కొడుకు, ఈవినింగ్ ఒకసారి పెళ్లి కొడుకు. సో అట్లా చేసుకున్నాము. సో అదే రోజు ఈవినింగ్ ఇది వేసుకున్నాం అనమాట, ఈ కుర్తా. సో ఇది కూడా నేను క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను కుర్తా ఇది. సో నాకైతే చాలా బాగా వస్తుంది. దీని కిందకి ఏంటంటే ఒక పటియాలా ప్యాంట్ వేసుకున్నాం అనమాట. సో దీని కింద అంటే పటియాలా అంటే పేషావర్ అంటారు కదా, సో అట్లా దీనికి బాటమ్ అనేది పేషావర్. సో ఇది రెడీమేడ్ తీసుకున్నా. సో ఈ కుర్తా మాత్రం కుట్టించుకొని ఈ పేషావర్ ప్యాంట్ అయితే రెడీమేడ్ తీసుకున్నాం అనమాట. సో అందరికి చాలా బాగా నచ్చింది ఇది కూడా. యాక్చువల్గా మీరు ఎక్కడ స్టిచింగ్ చేయించుకుంటారని కూడా చాలా మంది అడిగారండి. యా, అంటే నేను స్టిచింగ్ చేయించుకుంది ఇక్కడే లోకల్ ప్రిన్స్ టైలర్స్ అని మన ఎంజాయ్స్ కాలనీ బస్ స్టాప్ లో ఉంటారు. సో కుర్తా అయితే వాళ్ళు కుట్టింటివి. సో కొన్నేమో నేను డిజైనర్ కుట్టించుకున్నా, కొన్నేమో ఇట్లా తీసుకున్నా అనమాట. సో ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఆర్డర్ చేసుకున్నా అనమాట. ఇది క్లాత్ తీసుకొని ఆర్డర్ చేసుకున్నా. సో దీనికి బాటమ్ ఇట్లా వచ్చింది. అండ్ ఈ కుర్తా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒక 3-4 times దీన్ని వేసుకున్నాడు ఆల్రెడీ నేను. సో అట్లా అనమాట. నాకు ఈ సిరి ఆర్డర్ చేసింది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఇది, ఈ కుర్తా. సో ఇది నెక్స్ట్ Day 2 పెళ్లి కొడుకు రోజు మార్నింగ్ వేసుకున్నది ఈ కుర్తాని. సో అట్లా మొత్తానికి పెళ్లి కొడుకులు ఇద్దరు 3 సార్లు చేసిండ్రు. ఈ 3 సార్లు అయిపోలేదు, ఎందుకంటే 19, 20, 21, 22 4 days లో 8 times పెళ్లి కొడుకుని చేసినాను. సో అన్నిటికీ డిఫరెంట్. సో ఇది ఒక కుర్తా అనమాట. సో ఈ కుర్తా నాకు చాలా బాగా నచ్చింది. క్లాత్ తీసుకొని కుట్టించుకున్నా. ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో కింద అగర్వాల్ టైలర్స్ అని ఉంటారు. సో చికెన్ కర్రీ మ్యూజియం ఇంకా అగర్వాల్ టైలర్స్ అని. సో వాళ్ళ దగ్గర వెళ్ళి క్లాత్ తీసుకొని కుట్టించుకున్నమాట ఇది. సో నాకైతే మేము సిరి పెళ్ళప్పుడు చార్జ్ చేసినాం వాళ్ళ దగ్గర. చాలా మంది అంటే వేరే ఇప్పుడు ఎథనిక్ వేర్ షోరూమ్స్ ఉంటాయి కదా, నేను పేర్లు దిగాను, వాటిలో అయితే మస్తు కాస్ట్లీ ఉంటాయి బట్టలు. సేమ్ అదే కుర్తా, సేమ్ అదే సెట్ మనం కుట్టించుకుంటే మాత్రం 40% ఆఫ్ వాట్ దే ఆర్ ఛార్జింగ్ అయిపోతుంది. 10,000 ఉంటే 4,000 అయిపోతుంది సెట్. సో అట్లా అక్కడ వెళ్ళాం అనమాట. మీరు వెళ్ళండి, అగర్వాల్ టైలర్స్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ కింద. సో అక్కడ కుట్టించుకునేది. సో ఇదొక పెళ్లి కొడుకు అనమాట. సో బాటమ్ అన్ని కూడా వైట్ ప్యాంట్సే. సో పూనా ప్యాంట్స్ కొన్నా అదే షాప్ లోనే. పూనా ప్యాంట్స్ కొంటే ఈజీగా
మన వేస్ట్ సైజ్ కి ఇచ్చేస్తారు అనమాట. 30-32 అట్లా సైజెస్ ఉంటాయి. సో డైరెక్ట్ కొనేసుకోవచ్చు. 700 రూపీస్ ప్యాంట్ వచ్చేస్తుంది. సో అట్లా ఇది ఇంత గలీజ్ ఉండేది అనుకోకండి. ఇది నా హల్దీ అవుట్ఫిట్ ఇది. సో హల్దీకి వైట్ వేసుకున్నామట ఆ రోజు. సో ఏమైపోయిందంటే ఎంత ధైర్యం అనుకోవాలి తెలుసా నీకు వైట్ వేసుకోవడం. అండ్ దట్ కాదు, వైట్ వేసుకొని ఇప్పుడు హల్దీ అంటే అందరు ఎల్లో వేసుకుంటారు కదా వచ్చిన వాళ్ళందరూ. సో నేను వైట్ వేసుకుని పసుపుతో నా అవుట్ఫిట్ ఎల్లో కావాలి అని ఒక ఆలోచన అనమాట నాది. ఎల్లో అవ్వాలి అంటే ఇలా వద్దనమాట. సో అట్లా అయింది. సో ఇది రెడీమేడే కొన్నా నేను. సేమ్ అగర్వాల్ టైలర్స్ లోనే స్టిచింగ్ చేసుకోవచ్చు అండ్ రెడీమేడ్ కూడా ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. సో అట్లా రెడీమేడ్ ఇది కొనుక్కున్నాను. సో ఇది ఏంటి అంటే దీనికి హల్దీ అయిపోయిన తర్వాత ఇప్పేసి అట్లా పడేసినాం. ఎందుకంటే పెళ్లి హడావిడి మస్తు వెళ్ళి ఉంటుంది కాబట్టి. అది నేను నా రూమ్ లో పడేస్తే ఎవరో మూట కట్టి ఇంకెక్కడో పడేసారు దాన్ని హడావిడిలా. సో పెళ్లి అయిపోయిన 1 month తర్వాత దొరికింది. సో మొత్తం పసుపు అట్లే ఉందన్నమాట. డ్రై క్లీనింగ్ గీయాలి. సో దీన్ని నేను ఏం చేసినానంటే మనం వీడియో తీస్తున్నాం కదా గలీజ్ ఉంటుందని చెప్పి ఉతికితే ఎల్లో కాస్త బ్రౌన్ అయింది. ఏదో పాన్ మరకల్లా అయింది. సో అట్లా అన్నమాట. సో ఇది వచ్చేసి నా హల్దీ అవుట్ఫిట్. సో హల్దీ రోజే అది మార్నింగ్ జరిగింది. సో ఈవినింగ్ ఇది వేసుకున్నా అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా ఇష్టము. ఇది కూడా కుట్టించుకున్నా. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇది నేను తీసుకున్నా. చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో మీరు చూస్తే మొత్తం వర్క్ ఉంది దీని మీద అంతా కూడా. సో వర్క్ తో వచ్చింది. చికెన్ కర్రీ వర్క్. యా. సో అట్లా మొత్తం ఈ పూసలతో వర్క్ వచ్చింది. సో చాలా బాగా అనమాట. సో ఆడవాళ్ళు ఇట్లా వేసుకోరు, మొగలు కూడా వేసుకుంటారు ఇట్లా. సో మామూలుగా ఏదో కుర్తాలు కొనుక్కున్నామని చేసినామని కాకుండా నేను ప్రతిదీ కూడా క్లాత్ చూసి ఇలాంటిది ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టిచ్ చేయించుకునేది. సో వేసుకుంటే చాలా బాగుంది. మీకు ఫొటోస్ పెడుతున్నా చూడండి. ఇది అయిపోయింది. దాని తర్వాత దిస్ ఈస్ మై మెహందీ అవుట్ఫిట్. సో ఇది కూడా నేను రెడీమేడ్ తీసుకున్నా. అంటే రెడీమేడ్ కుర్తాస్ అంటే బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కుర్తాస్ కావాలి అనుకుంటే మాత్రం, పర్ఫెక్ట్ కుర్తాస్ కావాలనుకుంటే మాత్రం అగర్వాల్ టైలర్స్ మళ్ళీ అక్కడ రెడీమేడ్ తీసుకున్నామంట. సో దీనికి బాటమ్ ఇది. దిస్ ఈస్ మై మెహందీ అవుట్ఫిట్. మెహందీ అవుట్ఫిట్ అంటే బేసిక్ పెట్టుకుని మెహందీ అన్న ఏం లేదు. సో అందరు గ్రీన్ వేసుకున్నారు మా దాంట్లో, అందరు ఆడవాళ్ళందరూ. అంటే బేసిక్ గా నువ్వు రెడీ అయితే మనం పెట్టుకుంటున్నాను. యా. సో పెళ్లి నాది కాబట్టి మెహందీ, నా పెళ్లిలో మెహందీ కాబట్టి నేను స్పెషల్ గా ఉంటాను. నేను గ్రీన్ వేసుకున్నా. ఎందుకనంటే నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రీన్స్ వేసుకున్నారు రోజు. సిరి గాని, వదిన, ఇంట్లో ఆడవాళ్ళందరూ, శ్రీహిత అందరు కూడా మా కజిన్స్ అందరూ. సో అట్లా దిస్ ఈజ్ మై మెహందీ అవుట్ఫిట్ స్టోరీ. సో అట్లా అన్ని పెళ్లి కొడుకులు, కొట్నాలు, కొట్టంకి బేసిక్ గా మాకు కొడుకులు కాదండి, పెళ్లి కొడుకు. అట్లా పెళ్లి కొడుకు ఈవెంట్. దాని తర్వాత అంటే పెళ్లి కొడుకులు అని అంటే పొద్దున సాయంత్రం ఒక 5 సార్లు చేసింది కాబట్టి అట్లా అన్నమాట. సో కొట్నం రోజు కాశీయాత్ర, కొట్నము, స్నాతకం అన్ని కూడా ఏం లేవు. మొత్తం ఉత్తరీయం కింద పంచమట, మొత్తం ఓపెన్ టాప్, ఫుల్ గాలి తగిలింది ఆ రోజు. సో అట్లా దాని తర్వాత ఇది వచ్చేసి నా సంగీత్ అవుట్ఫిట్ అనమాట. సో ఇది సైమన్ కార్టర్ లో తీసుకున్నా. నాకు మ్యాచింగ్ అనుకున్నాడు. యా. సో బేసిక్ గా ఈ లెహంగా తీసుకున్నాం కాబట్టి దీనికి మ్యాచింగ్ ఉండాలి అవుట్ఫిట్ అని చెప్పేసి ఆ రోజు వెళ్ళి నేను కొంచెం బ్లాక్ ఉన్నా కూడా నాకు డార్క్ పర్లేదు, ఇంకా మ్యాచ్ చేయాలి కదా ఇట్లా తీసుకున్నాం అనమాట. బేసిక్ గా నీకు అది చాలా నచ్చింది అనుకున్నాను. నా పేరైతే అట్లా కాదు, అంటే నచ్చింది అంటే మనం మ్యాచ్ చేయాలి కదా మనం. సో అట్లా అన్నమాట ఇది. సో ఇది సైమన్ కార్టర్ లో తీసుకున్నా. అసలు ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంటే అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది. షర్ట్స్ చాలా బాగుంటాయి. సో ఈ బ్రాండ్ నాకు ఇంట్రొడ్యూస్ చేసింది మా బావ, మా పునీత్ బావ ఇంట్రొడ్యూస్ చేసింది అనమాట. సో ఇవి ఎలాంటి ప్రమోషన్స్ కాదండి, వీళ్ళ పేర్లు చెప్తున్నాం అంటే అట్లని కాదు, మీకు ఫ్యూచర్ పర్పస్ లో మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పి మాత్రం జస్ట్ ఇంటిమేషన్ ఇస్తున్నాం. సో ఇట్స్ నో వేరే నాకు తెలిసి సైమన్ కార్టర్ ఇక్కడ హైదరాబాద్ లో జీవికే వ్యాన్ మాల్ లో ఉంది, బంజారా హిల్స్ లో. సో మా బావ వేసుకుంటాడు ఎప్పుడు షర్ట్స్. ఎక్కడ తీసుకున్నారు బావ అంటే సైమన్ కార్టర్ అందరూ. బాగుంది, ఇట్లా ఒక సూట్ కొందాం అనుకుంటున్నా, బ్లేజర్ టైప్ అని అంటే ఫస్ట్ నోటించి సైమన్ కార్టర్ వెళ్ళి కొనుక్కోపో చాలా బాగుంటాయి అన్నాడు. సో వెళ్ళంగానే నచ్చేసింది ఇది. ఎలాంటి ఆల్టరేషన్ లేకుండా ఏం లేకుండా నా సైజ్ కి పర్ఫెక్ట్ వచ్చేసింది ఇది. సో అట్లా ఇది నా సంగీత అవుట్ఫిట్. దాని తర్వాత ఇంకా పెళ్లి రోజు ఆల్మోస్ట్ పట్టు దాంతోనే ఉన్నా. సో మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను పోస్ట్ పెట్టినా, ఇట్లా అంటే పట్టు ఇట్లా నిల్చున్నా ఇట్లా నేను ఆ పట్టు కూడా మా అత్త వాళ్ళు పెట్టింది. అది ఎక్కే వాళ్ళ సైడ్ అది కూడా దర్శన్ షాప్ లో నేను తీసుకున్నా. ఎందుకంటే పట్టు ప్యూర్ అంటే నాకు నమ్మకం అదే ఇంకా వాళ్ళ దగ్గర. సో అట్లా వాళ్ళ దగ్గర తీసుకున్నామాట పట్టు పంచాన్ని కూడా. సో ఇది నా వెడ్డింగ్ రోజు. ఎక్కువ వేసుకోలేదు, ఆల్మోస్ట్ సగం ఫోటోలు అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది నాకు. అండ్ ఒకటి కుట్టించుకున్నా కదా అని చెప్పి అందరి మధ్యలో ఆపి. అసలు ఎవ్వరు అంత టైమే లేదు, ఫుల్ హడావిడి అందరు వచ్చేస్తున్నా ఉన్నారు. సో మాకు అసలు ఆయన మార్చుకోవాలి అన్న సంగతి కూడా మర్చిపోయింది పాపం. మర్చిపోయినా. అండ్ ఆల్సో
బ్రహ్మముడి వేస్తారు కదా మా ఇద్దరికి, తన కొంగుకి ఇంకా నా ఉత్తరీయంకి అది ఉంది. నేను నాతో పాటు తన కూడా తీసుకెళ్ళి రూమ్ కి రా అని చెప్పి పట్టుకొని పోయి, ఆ తీయకూడదు అని చెప్పి పట్టుకొని పోయి ఈ కుర్తా వేసేసుకొని వచ్చినమాట ఇట్లా. సో దిస్ ఈజ్ మై వెడ్డింగ్ కుర్తా. సో ఇది నాకు తెలిసి ఇది హార్డ్లీ ఒక 1.5 hours వేసుకున్నాను అంతే, ఇంతవరకు మళ్ళీ వేసుకోలేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అగర్వాల్ టైలర్స్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కింద మెట్రో కింద ఉంటది. సో దిస్ ఇస్ ఫ్రమ్ అగర్వాల్ టైలర్స్, క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఒక జోధ్పురి స్టైల్ కాదు, అది ఎట్లా అయిపోయినాం అంటే ఒక హఠాత్ పరిణామం అన్నట్టు చెప్తున్నా. ఏం చేస్తాం అట్లా, అప్పగింతలకు ఆమె చీర కట్టుకుంది కదా. యాక్చువల్ గా ఇది ఎందుకు కొనుక్కున్నాడు అంటే, మేము ఏమంటారు బగ్గియా డిసప్పాయింట్ అయిపోయాను నేను. ఆ రోజు ఫుల్ వర్షం పడడము, పెళ్లి అన్ఎక్స్పెక్టెడ్ గా రాత్రి 8 కావడము, దాని తర్వాత మేము భోజనాలు చేసి అప్పగింతలే బయట వచ్చే వరకు 10:30 అయిపోయింది. బరాత్ ని బగ్గి 4 గుర్రాల బగ్గి మాట్లాడినా, బరాత్ ఒక 10 మంది బ్యాండ్ మాట్లాడినా, లైట్లు పట్టుకొని ఛత్రీలు ఒక 45-50 వేలు ఇన్వెస్ట్మెంట్ చేసి పట్టుకుందాం అని చెప్పి అలా మాట్లాడొస్తే ఫుల్ వర్షము. అసలు మేము వచ్చాక 11 అయింది. 7 o'clock వచ్చి వెయిట్ చేసినట్ట ఇంటి దగ్గర వాళ్ళు. వెయిట్ చేసి 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 ఒక 3 hours ఉన్నారంట. వాళ్ళ 3 hours నుండి చెప్పకుండా వెళ్ళిపోయారు 10:30కి. అయ్యో, ఒక 10,000 అడ్వాన్స్ ఇచ్చినా, అది కూడా బొక్క ఇంత వరకు. ఎంజాయ్ బ్రోస్, ఎంజాయ్ అయ్యండి 10,000 తీసుకొని. కాదు అంటే నేను అనుకున్నా బరాత్ ఉంటది అట్లా అని అనుకున్నా, కానీ ఎక్స్పెక్టేషన్స్. అండ్ చాలా మంది కూడా మన వీడియోలో చాలా మంది కూడా కింద కమెంట్ చేసారు, బరాత్ డిసప్పాయింట్ అయిపోయినాం. యాక్చువల్ మేము కూడా ఫుల్ మాట్లాడి అంతే వేసుకున్నాము. వర్షము, మా వర్షానికి ఇంటి దగ్గర కనీసం అంటే క్రాకర్స్ కూడా వేయలేకపోయినా మేము. ఒకటే మా అన్న కష్టపడితే ఒక ఫ్యాన్సీ షార్ట్ ఒకటి కాల్చేయడం అంతే, అంతకు మించి ఇంకా స్కోప్ లేకుండే మాకు. సిచ్యువేషన్ మనం ఏం చేయలేం కదా. సో అట్లా దిస్ ఈజ్ మై హఠాత్ పరిణామం. అంటే నిజంగానే బరాత్ కోసం అని కూడా నేను అప్పగింతలకు వేసుకున్నా. అదే అప్పగింతలు నేను వేసుకున్న డ్రెస్ ఇది. సో జోధ్పురి స్టైల్, ఇది కూడా అగర్వాల్ టైలర్స్ లో తీసుకున్నాం. నేను వస్తున్నాను సంతోషంలో వేసుకున్నాను. ఏం చేస్తాం. సో నెక్స్ట్ డే మా ఇంట్లో వ్రతము. మా ఇంట్లో వ్రతానికి నేను ఏం బట్టలు వేసుకోలేదంటే, కొత్త బట్టలు వేసుకోలేదు. ఎందుకంటే లుంగి పంచ కట్టుకుని, ధోతి కట్టుకుని ఉత్తరేం వేసుకున్నా. అవి వేసేసుకొని దాని తర్వాత ఒక కుర్తా వేసుకున్నా. కుర్తా కనిపెట్టలేదు, వైట్ కుర్తా, అది నార్మల్ కుర్తానే. సో దాని తర్వాత నెక్స్ట్ డే ఆ పట్టు షర్ట్ తో పాటు ఇది కూడా పట్టుది కుట్టించుకున్నమాట. సో ఇది టెక్స్టైల్ వచ్చింది, దీని మీద పట్టు పట్టే ఉంటారు దీన్ని. సో ఇది కూడా దర్శన్ షాప్ లో తీసుకున్నా. న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ మలక్పేట్. దర్శన్ కిలో పడుతున్నాయి పాపం. మలక్పేట దర్శన్ ఇప్పుడు మా నన్ను అసలు ఫ్రీ ప్రమోషన్ చేసిన. సో అట్లా న్యూ మార్కెట్ మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద ఖాదీ ఉద్యోగ కేంద్ర దర్శన్ ఉంటారు అక్కడ. దర్శన్ కలవండి. దర్శన్ ఫోన్ నెంబర్ ఇవ్వాలా చెప్పిస్తా. సో అట్లా మాట వాడి పెళ్లి అయిపోయింది. మొన్న పాప పుట్టింది కూడా. సో పాప పుట్టింది కూడా, చాలా బాగుంది పాప. సో అట్లా అది తీసుకున్నమాట. ఇది నా స్టోరీ, మా అవుట్ఫిట్ స్టోరీ. సో ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఏంటి తెలుసా, ఇవన్నీ మట్ట కట్టి మళ్ళీ పెట్టుకోవడం, సో ఇప్పుడు అవన్నీ మట్ట పెట్టి లోపల పెట్టుకోవడం ఒక పెద్ద టాస్క్. మాకు వీడియో తీయడానికి ఒక అరగంట పట్టిందంటే, ఒక గంట పట్టిందంటే, ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవడానికి కొన్ని 3-4 hours పడుతుంది. సో అట్లా మన లోపల నుంచి 10 నెలలు అయిపోయింది కదా, లోపల నుంచి పీకి మరీ తీసినవి. నా సారీస్ చాలా ఆర్గనైజ్ గా ఉండే, నీది మాత్రమే. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ అవర్ వెడ్డింగ్ కలెక్షన్ స్టోరీ. కంక్లూజన్ చెప్పిగా. సో నాకైతే తెలిసి మీ అందరికి ఈ వీడియో నచ్చింటది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.